శ్రీమాత్రే నమః. ఓం గం గణపతయే నమః. జీవితంలో విజయం సాధించాలంటే తెలివితేటలు ఉండాలి. ఆ విజయంతో పాటు సంపద కూడా తోడవాలి. బుద్ధికి అధిపతి వినాయకుడైతే శ్రీ సంపదలకు అధినేత్రి లక్ష్మీదేవి. వీరిద్దరూ కలిసి దర్శనమిచ్చే రూపమే లక్ష్మీ గణపతి. అసలు ఈ ఇద్దరినీ కలిపి ఎందుకు పూజిస్తారు? వీరి మధ్య ఉన్న అనుబంధం ఏమిటి? ఈ రోజు మన వీడియోలో లక్ష్మీ గణపతి విశిష్టత గురించి తెలుసుకుందాం. ఒక పురాణగాథ ప్రకారం లక్ష్మీదేవికి సంతానం లేని సమయంలో ఆమె విచారంగా ఉండేది. అప్పుడు పార్వతీదేవి తన కుమారుడైన గణపతిని లక్ష్మీదేవికి దత్తపుత్రుడిగా ఇచ్చింది. నా కొత్తని నా కుమారుడి వందనాలు. అప్పుడు పార్వతీదేవి దుని నీ కుమారుడు ఎల్లకాలం ఓం గణేశాయ నమః. నా సంపదలు ఎవరికైనా దక్కాలంటే వారు ముందుగా గణపతిని పూజించాలి. నిన్ను పూజించని వారికి నా కటాక్షం లభించదు. అందుకే దీపావళి వంటి పండుగల్లో మనం లక్ష్మీదేవితో పాటు గణపతిని కూడా పూజిస్తాం. లక్ష్మీ గణపతి రూపంలో స్వామి 8 చేతులతో దర్శనమిస్తారు. ఈ రూపం మనలోని అరిషడ్వర్గాలను తొలగించి ఐశ్వర్య మార్గంలో నడిపిస్తుంది. లక్ష్మీదేవి చైతన్యానికి ప్రతీకైతే గణపతి స్థిరత్వానికి ప్రతీక. అందుకే సంపద అనేది నిలకడగా ఉండాలంటే ఈ ఇద్దరి అనుగ్రహం తప్పనిసరి. లక్ష్మీ గణపతిని పూజించేవారు పసుపు రంగు వస్త్రాలు ధరించి తామరపూలతో పూజించడం విశేషం. సౌమ్యాయ గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ముఖ్యంగా వ్యాపారస్తులు తమ ఆఫీసుల్లో లేదా దుకాణాల్లో లక్ష్మీ గణపతి ఫోటోను పెట్టుకోవడం వల్ల లాభాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. డబ్బు ఒక్కటే ఉంటే అహంకారం పెరుగుతుంది. కానీ ఆ డబ్బును ఎలా ఉపయోగించాలో తెలిసే బుద్ధి తోడైతేనే అది నిజమైన ఐశ్వర్యం అవుతుంది. కేవలం ధనం కోసమే కాకుండా ధర్మబద్ధమైన జీవితం కోసం లక్ష్మీని స్మరిద్దాం. జీవితం అనే బండికి ధనం లక్ష్మి ఒక చక్రం అయితే ధర్మం గణపతి మరో చక్రం. ఈ రెండు సమానంగా ఉన్నప్పుడే జీవిత ప్రయాణం సుఖమయంగా సాగుతుంది. మనం కోరుకోవాల్సింది కేవలం సిరి సంపదలే కాదు, ఆ సంపదను అనుభవించే ఆరోగ్యం, పంపిణీ చేసే ఉదారగుణం, కాపాడుకునే సద్బుద్ధి. అవే లక్ష్మీగణు మనకు ప్రసాదించే నిజమైన వరాలు. మనం కోరుకోవాల్సింది కేవలం సిరి సంపదలే కాదు, ఆ సంపదను అనుభవించే ఆరోగ్యం, పంపిణీ చేసే ఉదారగుణం, కాపాడుకునే సద్బుద్ధి. అవే లక్ష్మీ గణపతులు మనకు ప్రసాదించే నిజమైన వరాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు.